ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయేది ఇదే. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అసలు ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు రోహిణి, 1, 2, 3, 4 పాదాలు మృగశిర, 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోందండి. ఆ వ్యక్తి కారణంగా మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం కూడా లేదు. వృషభ రాశి వారికి ఈ సమయం ఉద్యోగంలో అనుకున్న పనులు పూర్తి అవుతాయి. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు సాగడం వలన మీకు మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి దర్శనం శుభకరం. అత్యుత్తమ కాలం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కృషికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహకారం బలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి సాధ్యమవుతుంది. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ మహాలక్ష్మి స్మరణ మీకు శ్రేయస్సును కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. వృషభ రాశి వారికి సమయం నిబద్ధతతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల విరోధం ఎక్కువగా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలంకరణ వస్తువులు కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపార లాభాలు అందుకుంటారు. సకాలంలో రుణాలు దొరుకుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాలలో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులు మంచి లాభాలు అనేవి పొందుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందిన లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలతో కూడిన శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారుల నుండి సహకారం తక్కువగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో సహకారం అందుతుంది. షేర్ వ్యాపారులకు దినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదో రీతిలో పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు అనేది వస్తుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. గ్రహానుగ్రహం అయితే మీకు తప్పకుండా బాగుంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో అంతా కూడా సానుకూలంగా కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడతారు. తరచుగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. విజయాలు సాధించి గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి సమయం వాతావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు అనేవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి.
వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎందరి కార్యములైనా సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలకు లొంగారు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. ఈ రాశి వారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావాలి. వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. దరిద్ర దుఃఖాలు కూడా తొలగిపోతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.